నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ అండ్ మోక్షజ్ఞ, వాస్తవానికి మోక్షజ్ఞ సినిమా ఎప్పటి నుంచో రావాల్సింది కాస్త ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, డైరెక్టర్ మారుతూ వస్తున్నారు, ఎన్నో రకాల కథనాలు వినిపిస్తూ వస్తున్నాయి. వాస్తవం చెప్పాలంటే లాస్ట్ దసరాకే సినిమా ఓపెనింగ్ జరగబోతుంది, ఖచ్చితంగా సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పి అనుకున్నాం. బాలకృష్ణ గారు కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక క్యామియో రోల్ మాత్రం ఆ యొక్క సినిమాలో చేయబోతున్నారన్న సంగతి ఎప్పటి నుంచో అంటూ వస్తున్నారు. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక దసరాకి ఒక క్లాప్ పడబోతుంది, ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పి అంటున్నారు. దాంట్లో బాలకృష్ణ గారు కూడా ఒక 3 పాత్రలు చేస్తున్నారనేది కొంత సమాచారం. మొత్తానికి ఏంటి స్టోరీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సినిమా క్రిష్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా అయితే బాలకృష్ణ గారు క్రిష్ కాంబినేషన్లో అనే మాటలే వార్తలే బయటకు వచ్చినాయి. ఇప్పటిదాకా మోక్షజ్ఞ ఉంటున్నట్టుగా మనకు అఫీషియల్గా ఏది రాలా. అసలు మోక్షజ్ఞ సినిమా మొన్ననే స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు లాస్ట్ ఇయరే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆ సినిమా ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటున్నారు, లేదా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారు ప్రశాంత్ వర్మ అంటున్నారు. మొత్తానికైతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఒక విధంగా అది కూడా మంచిదే అనుకోవాలి, ఎందుకంటే ఆయన కూడా మంచి ప్రాజెక్ట్తోనే మంచి డెబ్యూ మూవీ అలా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బాలయ్య బాబు కూడా ఉన్నారు మోక్షజ్ఞ విషయంలో. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో మోక్షజ్ఞ ఉంటాడు అనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఏంటంటే ఆ టైం ట్రావెల్ కథాంశంతో వస్తున్న సినిమా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అనేది. అందులో మోక్షజ్ఞ ఒక కీలకమైన పాత్ర ద్వారా ఎంట్రీ కాబోతున్నాడు. బాలకృష్ణ గారు కూడా ఆ కృష్ణకుమార్ పాత్ర, మనకి ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్లో ఉన్న కృష్ణకుమార్ పాత్ర, బహుశా తరుణ్ చిన్నప్పటి పాత్ర ఉంది కదా, ఆ పాత్ర బహుశా మోక్షజ్ఞ పెద్దోడైపోయిన తర్వాత మోక్షజ్ఞ పాత్రగా ఎంట్రీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ సినిమా వస్తే మాత్రం. అయితే వాస్తవానికి దాదాపు టైం ట్రావెల్ కథ అని చెప్పి అంటున్నారు కాబట్టి గతంలో మనం చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయల పాత్ర కూడా బాలకృష్ణ గారే పోషించారు. సో దాని తర్వాత ఈ మధ్యకాలం చూసుకుంటే కథానాయకుడు లాగా మళ్ళీ మనం బాలకృష్ణ గారిని మనం చూసాం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో. సో ఈసారి ఏఏలో కావచ్చు అలా ఖచ్చితంగా మోక్షజ్ఞ తాతగారిని కలుసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఎన్టీఆర్ గారి పాత్రని తయారు చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. టైం ట్రావెల్ కథాంశం కాబట్టి ఆయన కాలంలోకి ప్రయాణించి తాతగారి ఆశీస్సులతో ఎంట్రీ అవుతున్నట్టుగా చూపిస్తే అది పెద్ద హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారు షూటింగ్ రోజుల్లోనూ ఎక్కడికో ఈ పాత్ర టైం ట్రావెల్ ద్వారా ప్రయాణించేసి మరి బాలకృష్ణ గారు మోక్షజ్ఞ ఇద్దరు కలిపి అక్కడికి వెళ్ళటం కానీ, వాళ్ళ నాన్నగారిని బాలకృష్ణ కలుసుకోవడం కానీ, మనవని ఎన్టీ రామారావు గారు కలుసుకున్నట్టుగా కానీ టైం ట్రావెల్ కథాంశం అంటున్నారు కాబట్టి అలా వెళ్ళే అవకాశం అయితే ఇట్లాంటి కథలకి అవకాశం ఉంటుంది, మామూలు కథలకైతే అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు 3 పాత్రలు ఎందుకు అంటున్నారు, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎట్లాగో వేశారు కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకొక పాత్ర, అది ఎటువంటి పాత్ర తెలియదు కానీ మొత్తానికి ఒక పాత్రలో కూడా ఈయన కనిపించే అవకాశం ఉంది. లేదా ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పాత్ర ఏదైనా కనిపించే అవకాశం, అంటే 3 పాత్రల్లో బాలయ్య బాబు అంటున్నారు కాబట్టి ఆ 3 పాత్రల వరకు నిజం ఉండే అవకాశమే కనిపిస్తుంది. అది కూడా ఆయనకు ప్రయోగాత్మకంగా 3 పాత్రలు పోషించిన ఘనత కూడా బాలయ్య బాబు దగ్గుతుంది. అలాగే మోక్షజ్ఞ కూడా ఒక కొత్త ప్రాజెక్ట్, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఏదైతే ఆదిత్య 369 ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దర్శకుడు సంగీతం శ్రీనివాస్ గారు ఇప్పటికీ ఆయన ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆ టిను ఆనంద్ ఎవరైతే ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్ట్లో ఈ యొక్క కాన్సెప్ట్లో భాగం కాబోతున్నారా అంటే ఏమంటారు? సలహాలు స్క్రిప్ట్ పరంగా తీసుకుని ఉండొచ్చు, ఇప్పటికే సంప్రదింపు జరుపుంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకున్న ప్రాజెక్ట్ ఇది, ఈ కథాంశం. ఎందుకంటే ఆయనే డైరెక్ట్ చేశారు కాబట్టి సంగీతం శ్రీనివాసరావు గారే. ఆయన కల్కి ప్రాజెక్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు సంగీతం గారు. అట్లాగే శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలంక కృష్ణప్రసాద్ గారు ఆయన నిర్మాత ఆదిత్య 369కి. ఆయన అసలు ఇప్పటి నుంచో చేద్దామన్న ఆలోచన ఆయనకే ఉంది. ఒకవేళ ఇది సీక్వెల్ చేస్తే ఆయన కూడా ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా గతంలోనే ఆయన చేద్దామన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇప్పుడు లేదా బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి తేజస్విని సింగిల్గా నిర్మాతగా ఉంటారా? ఒక ప్యాన్ సినిమాగా చేసినప్పుడు ఖచ్చితంగా 4 చేతులు పడితే బాగుంటుంది. కాబట్టి రైట్స్ పరంగా ఆయనకు ఉంటాయి కాబట్టి ఒకవేళ శివరంగ కృష్ణప్రసాద్ గారు కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అలాగే సంగీతం గారు సలహాలో సంప్రదింపులు లేకుండా కూడా, ఎందుకంటే ఆయన ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ విషయంలో ఆయన నెంబర్ 1 కాబట్టి ఆల్రెడీ చేశారు కాబట్టి ఆయన సలహాలు ఉంటేనే బాగుంటుంది. పైగా ఆయన వయసు 90 సంవత్సరాలు పైబడిపోయింది. అంటే ఈ ప్రాజెక్టు 4-5 సంవత్సరాలు నడుస్తుందో ఉంది కాబట్టి ఆల్రెడీ 4 ఏళ్ల క్రితమే ఆయన దీని మీద ఒక లైన్కి వచ్చి ఉండొచ్చు, కానీ మార్పులు చేర్పులు ఉంటే ఇప్పుడు చేసే అవకాశం ఉంది. అయితే దాదాపు 3వ తరం వారసుడిగా మోక్షజ్ఞ రాబోతున్నాడు.
కానీ ఎంట్రీ ఎందుకని ఇంత లేట్ అవుతుందని చెప్పేసి నందమూరి అభిమానులు అందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎందుకు లేట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? దేనికని టైం రావాలి కాబట్టి ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకోవాలి. టైం ట్రావెల్ కథాంశం కూడా దొరికింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు నా వారసుడు బాలయ్య అని ఆయన ముందే ప్రకటించారు. బాలకృష్ణ గారు తన వారసుడు మోక్షజ్ఞ అని ప్రకటించాలి కాబట్టి బాలకృష్ణ గారు ప్రకటించకుండా టైం ట్రావెల్ వెనక్కి వెళ్ళిపోయి బాలకృష్ణ కొడుకే మళ్ళీ నందమూరి వారసుడిని ఎన్టీ రామారావు ప్రకటించుంటే అప్పుడు ఒక క్లాషెస్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అసలు నందమూరి వారసుడు ఎవరు, మూడో తరం వారసుడు ఎవరు అనుకున్నప్పుడు మోక్షజ్ఞ అనుకోవాలా, జూనియర్ ఎన్టీఆర్ అనుకోవాలా, కళ్యాణ్ రామ్ అనుకోవాలా, ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని ఇలాంటివన్నీ లేకుండా నా వారసుని బాలయ్య గారితో చెప్పించిన కాబట్టి నందమూరి వారసుడు సినిమా రంగంలో మళ్ళీ మూడో తరంలో మోక్షజ్ఞ అని చెప్పించారనుకోండి, అది ఒక హైప్ ఉంటుంది కదా, ఆ అవకాశం కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా నందమూరికి సంబంధించినటువంటి ఒక ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ దసరాకి మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా వినే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కన్ఫర్మ్ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అని కన్ఫర్మ్. లేట్ అవుతుంది తప్పితే అది ఆగదు. ఖచ్చితంగా ఆయన లుక్ కూడా మొన్న వచ్చింది. మళ్ళీ లేటెస్ట్గా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి. కాబట్టి కన్ఫర్మ్గా మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. పైగా 2025 అంటే 9 నెంబర్ లక్కీ నెంబరు. ఒక సెంటిమెంట్ దృష్ట్యా కూడా 9 నెంబర్ అనేది చాలా మంది కలిసి వచ్చే ఇది. కాబట్టి మోక్షజ్ఞ ఎంట్రీకి బహుశా ఈ విజయదశమికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా లేకపోలేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విజయదశమి ఏదైతే ఉందో అన్ని విజయాల్ని మోక్షజ్ఞకి అందించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.